స్మార్ట్ సూపర్ సుందర్ నియమాన్ని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం నాక్. ఇది ప్రభుత్వం సంస్థ. ఇందులో కొంతమంది రకరకాలైనటువంటి భారతదేశంలోని యూనివర్సిటీలకు సంబంధించిన అనేక మంది ప్రొఫెసర్స్ కలిసినటువంటి ఒక సమూహం. వీళ్ళు భారతదేశంలో ఉండేటువంటి యూనివర్సిటీలకు వెళ్ళి అక్కడ వాటన్నిటిని పరిశీలించి వాటి గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది నాక్ చేయాల్సినటువంటి పని. ఈ వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అవసరమే మీరు ఏ రకమైన కామెంట్ పెట్టినా పెద్ద ఇబ్బంది ఏమి లేదు నాకు. నేను వాటిని హాయిగా స్వీకరిస్తాను. ఈ నాక్ కేఎల్హెచ్ యూనివర్సిటీ అనేది కేఎల్ యూనివర్సిటీ, కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ. ఇది విజయవాడ, హైదరాబాదులో ఉన్నాయి. వీళ్ళు వాటి యొక్క ర్యాంక్ని మెరుగుపరుచుకోవడానికి, ఆయా యూనివర్సిటీ యొక్క ర్యాంక్ మెరుగుపరుచుకుంటే ఫీజులు అవి పెంచుకోవచ్చు అనేటువంటిది, దానికి ఒక మంచి పేరు వస్తుంది అని చెప్పి ఎవరైతే ఈ నాక్కి ఈ గ్రేడింగ్ ఇచ్చేటువంటి అనేక విశ్వవిద్యాలయాల మంచి మంచి టాప్ మోస్ట్ ప్రొఫెసర్స్ విజిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ ఏదైతే కేఎల్ యూనివర్సిటీ ఉన్నారో వాళ్ళు, ఆ బృందం అంటే దాని అడ్మినిస్ట్రేషను వాళ్ళు, అందులో సంబంధించిన వాళ్ళు, వాళ్ళ పార్ట్నర్సు ఈ బృందానికి 37 లక్షల రూపాయల లంచం ఇవ్వజూపారు. ఇస్తూ వాళ్ళు యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీకి దొరికిపోయారు. ఇది వేళ దొరికిపోయారు, కానీ ఇది కొంతకాలం జరుగుతుందనే దీని అర్థం. వాళ్ళు చేస్తున్నారు ఇలాంటి పని అని మనకు అర్థమవుతుంది. గతంలో ఇలాగే ఒక కాలేజీ బి గ్రేడ్లో ఉంటే ఆ నెక్స్ట్ ఇయర్కి ఏకి వెళ్ళిపోయింది అనమాట. ఎలా వెళ్ళిపోతుంది? ఇదిగో ఇలాగనమాట, ఈ డబ్బులు ఇవ్వడం ద్వారా. సో భారతదేశంలో మనకు అనేక యూనివర్సిటీలు ఉన్నాయి. యూనివర్సిటీలకి మంచి మంచి టాప్ ర్యాంక్ కేఎల్ యూనివర్సిటీ అంటే పెద్ద పేరు కలిగినటువంటిది. అది మనం చేసినటువంటి పెద్ద ఘోరమైన తప్పిదం అనమాట. తద్వారా విద్యార్థుల్ని అట్రాక్ట్ చేయడం, A+, A++ ఇలాంటి ర్యాంకింగ్లు ఇవ్వడం ద్వారా విద్యార్థులు అందులోకి చేరాలనడం. ఎప్పుడైతే దానికి పెద్ద ర్యాంకింగ్ వచ్చిందో ఫీజుల్ని భారీగా పెంచుకోవడం, తద్వారా వాళ్ళకి ఏంటంటే మీకు మంచి మంచి క్యాంపస్ రిక్రూట్మెంట్ దొరుకుతాయి అని వాళ్ళకి చెప్పడం, ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అనుకోకుండా ఈ పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ అండి అందరూ కూడా ఇప్పుడు జైలుకి పోయారు. అందరూ జైల్లో ఉన్నారు. 37 లక్షల రూపాయల అక్షరాల వాళ్ళు తీసుకోదలుచుకున్న లంచం. 15-16 మంది సభ్యులు ఉన్నారు అన్నమాట వాళ్ళు. ఇది ఈవెన్ అంటే వాళ్ళ న్యూస్లో వచ్చింది కాబట్టి నేను చెప్పడంలో పెద్ద ఇబ్బంది ఏం లేదు. భీమవరంలో డిఎన్ఆర్ కాలేజీ ఉంది. దానికి కూడా ఒకప్పుడు బి ఉంటే దానికి వెంటనే ఏ రావడానికి ఇలాంటి కృషి చేశారు అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఈ రకంగా యూనివర్సిటీలు అడ్డుగోలుగా ఇవే కాదు, ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజీలకి వాటికి కూడా ఇలాంటి దానికి ఉంటారు. వాళ్ళు కూడా ఇలాగే విజిట్ చేస్తూ ఉంటారు. తగిన వసతులు లేకపోయినా, సౌకర్యాలు లేకపోయినా, ఫ్యాకల్టీలు లేకపోయినా వాటికి అనుమతులు ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే మెడికల్ కాలేజీలకు కూడానండి దాని బోర్డు వేరే ఉంటుంది. వాడికి సరైన ప్రొఫెసర్స్ లేకపోయినా, సరైన అంటే మెడికల్ కాలేజీ పెడుతున్నామంటే దానికి అనుబంధంగా ఒక ఖచ్చితంగా కాలేజీ ఉండాలి. ఆ కాలేజీ హాస్పిటల్కి సంబంధించింది. వాటిలో జరిగే పరీక్షల్లోనూ వాటిల్లోనూ వాళ్ళు పనిచేస్తూ ఉండేటువంటిది ఉండాలి. వీళ్ళంతా ఏం చేస్తుంటారంటే ఎవరైతే విజిట్ చేయడానికి వస్తున్నారో ఆ రోజుని వాళ్ళు కొంత డబ్బులు ఇచ్చి కొంతమంది రోగులను తీసుకొచ్చి మంచాల మీద పడుకోబెట్టి ఇదిగో మా హాస్పిటల్ ఇదని చెప్పి చూపించడం జరుగుతుంది. అలాగే కొంతమంది పెద్ద పెద్ద డాక్టర్స్ని ఆ రోజుకి వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నవే, వీళ్ళ కొత్త ఏం కాదండి. మన విద్యా వ్యవస్థ ఈ బ్రష్ పెట్టిపోయింది. కేజీ టు పీజీ అన్నాం కానీ పీజీ కాదు. మెడికల్ ఏమిటి, యూనివర్సిటీలు ఏమిటి, ఇంజనీరింగ్ కాలేజీ ఏమిటి, అన్నీ కూడా పూర్తి బ్రష్ పట్టిపోయాయి అన్నమాట. అందుకే మనం ఇప్పుడు ఏంటంటే విదేశాలకు వెళ్ళాము అంటే
మంచి భాషా పరిజ్ఞానం, ఇంగ్లీష్ వచ్చింది అయి ఉండాలి. అలాగే అక్కడ ఉండాల్సిన విధానం ఏంటి, అక్కడ డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా బాగా తెలుసుకుని వెళ్ళాలి తప్పితే, లేకపోతే అనవసరమైన కేసుల్లో ఇరుక్కుంటే మళ్ళీ ఒక్కసారి డిపోర్ట్ కనుక వేసి దాని మీద సీల్ వేశారంటే నువ్వు ఏ దేశానికి కూడా వెళ్ళడానికి అసలు వీలు ఉండదన్నమాట. అంచేత పెద్ద టాప్ మోస్ట్ యూనివర్సిటీ ఇలా చేసి మననే దొరికిపోయింది ఒక వారం రోజుల కిందట అంటే నాకు చాలా ఎందుకు ఇంత ఇలా చేయాలా, ఇంత అవసరమా అనుకున్నాను. అంటే వాళ్ళు ఏంటంటే మన టాప్ మోస్ట్ కేఎల్ యూనివర్సిటీ టాప్ మోస్ట్ అని చెప్పి చూపించుకోవడం కోసం చేస్తున్నటువంటి. సో పిల్లల్ని చేర్పించేటప్పుడు ఇవి మంచి యూనివర్సిటీలు ఏది అన్నది కొంచెం పరిశీలించి వాటిని బట్టి అందులో మనకి ఏదైతే రిక్రూట్మెంట్స్ అవి బాగా ఉంటాయో, క్యాంపస్ రిక్రూట్మెంట్ బాగుంటాయో అలాంటి వాటిల్లో మంచి మంచి వాటిల్లో జాయిన్ చేసేటప్పుడు కొంతవరకు ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు ప్రస్తుతం రీసెంట్గా జరిగిన దాని మీదే నేను ఈ వీడియో చేశాను అన్నమాట. ఇదే నేను మీకు చెప్పాలనుకున్న అంశం. థ్యాంక్ యూ.